టేస్ట్ నీకు కూడా డాబర్ రెడ్ మరి నా బ్రాండ్ వేరు అలా తీయకురా అని చెప్తా పనికి మాలాడు అట్టేస్తున్నా పనికి మాలాడు అంటాడు నువ్వు నన్ను సో అసలుకి ఏం పనులండి ఈ యొక్క పండుగ ఎంజాయ్ ఈ యొక్క పండుగ బిర్యానీ వండుతున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క చికెన్ కడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఈ యొక్క పండుగే మాస్టర్ రాజా స్టార్ట్ చేస్తున్నారు వంట సెగ గాలి రాకుండా ఇక పవన్ వీకేరంట చిచి కేకేరంట చూడు ఎంజాయ్ పండుగ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ వండుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గిన్నె పడట్లేదు అబ్బా పడుతుందేమో మాస్టర్ మారాడు మనం బిర్యానీ వంట మనిషి దగ్గరికి వెళ్దాం ఉన్నప్పుడు ఇప్పుడు మొదటిగా మనం దమ్ వేయాల్సిన విధానం నేర్చుకుందాం. చికెన్ని మ్యారినేట్ చేయడానికి మన రాజా వస్తున్నాడు అనమాట. ఫస్ట్గా డీమార్ట్లోంచి తెచ్చుకున్న కారం కట్ చేసి అలా చికెన్ మీద అలా అలా జిమ్ముతున్నాడు. అలా మొత్తం చిమ్మకుండా కొంచెమే చిమ్మాడు అనమాట. మొత్తం చిమ్మినట్లయితే కింద నుంచి మంటలు వస్తాయి అన్నమాట. ఎలా అయితే రాజా చివర ఇప్పుడు రాజా ఏంటిదైతే ధనియాల పౌడర్ చించుతున్నాడు. కవర్ అందులో వేసాడు. ఫేస్ ఇటు పెట్టాయా కొంచెం. ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలచ్చిమే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. పుదీనా పుదీనా వదినా పుదీనా చల్లగా ఉన్నాను చలికాలం అందరూ సమానా చేఫ్ దుమ్ము లేపుతాను. ఇదిగోండి వంట మాత్రం టిఫిన్ తెప్పించాడు. ప్లెయిన్ దోశ, నార్మల్ దోశ, పునుగు, పూరి, ఇడ్లీ మొత్తం కలిపి ఖర్చు 200 అయింది. మీది మొత్తం పేమెంట్ 200 అయింది. అసలు ఏం బాగా తీరాదు. ఓ గేదె చిన్న గేదె
బా చూడు దూపి ఇంత ఇప్పటికే చిన్నగా ఉన్నాడు పాపం, మళ్ళీ లడ్డూలే తింటండి లడ్డూలు. అదా తీయదా నవ్వురు ఒకసారి అన్నీ నీ ఆశాలు. అంటూ పల్లెటూరు గొప్పియల్లా కలిసి మెలిసి గొప్పియల్లా లెట్స్ హావ్ ఫన్ గొప్పియల్లా. అబ్బాయి కన్నా స్మార్ట్గా ఉంది చూడండి. రాజా గారు తీసే విధానం చూడండి, బాగా ఊపి తీస్తున్నారు బిర్యానీని. ఇప్పుడు ఇలా చేసుకున్నట్లే లేరుగా వేసుకుంటే బిర్యానీ చక్కగా స్వీట్గా వస్తుంది. నా గొంతు పట్టేసింది అని మీరు ఏమనుకోవద్దు, ఓకే? అయినా వదలము బిర్యానీ. మేము ఇది పెట్టిన తర్వాత మీరు మళ్ళీ మా రెస్టారెంట్కి రావద్దు, మా స్కూల్కి రండి. ఎందుకంటే స్కూల్లోనే పెడుతున్నాం మేము. ఫస్ట్ మేము చాలా సంవత్సరాల తర్వాత దీన్ని ప్రాక్టికల్లో పెట్టాము. ప్రాక్టీస్